చిత్ర పరిశ్రమలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించడం కష్టం. నిన్నటి వరకు తెలుగు స్టార్ హీరోయిన్స్ లో చోటు సంపాదించుకున్న పూజా హెగ్డే సడన్ గా మాయమైంది. తెలుగులో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. కారణాలేమైనా పూజా మాత్రం చాన్నాళ్లుగా ఖాళీగానే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ కన్నడ కస్తూరి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వబోతోందట. ఈ లిస్ట్ లో ఓ తెలుగు సినిమా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా యువ సామ్రాట్ నాగ చైతన్యతో. సరిగ్గా 10 ఏళ్ల క్రితం చైతన్యతోనే ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత చైతుతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి రెడీ అవుతోందట. విరూపాక్షతో ఘన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు నాగ చైతన్యతో ఓ సోషియో ఫ్యాంటసీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట. తండేల్ తర్వాత నాగ చైతన్య కార్తీక్ దండు చిత్రంలో నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది.